హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. అందరూ ఉగాది పచ్చడి తిన్నారా? నేను కూడా ఉగాది పచ్చడి తిన్నాను. అయితే ఆ పచ్చడిని ఎలా చేస్తారు, ఎందుకు తినాలి అనే విషయాన్ని గురించి చర్చించుకుందాం. ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మిళితం, అంటే 6 రుచులను కలిపి తయారు చేసుకుంటాం కదా. అవి ఏమిటంటే తీపి, చేదు, ఉప్పు, కారం, పులుపు మరియు వగరు. ఈ రుచులు ఒక్కొక్క రుచి మన జీవితంలోని ఒక్కొక్క అనుభవానికి ప్రతీక అని చెప్పవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామా? తీపి కోసం బెల్లాన్ని ఉపయోగిస్తాం. ఇది ఆనందానికి ప్రతీక. చేదు, వేప పువ్వుని చేదు కోసం మనం ఉగాది పచ్చడిలో వాడతాం కదా. ఇది మన జీవితంలోని చేదు జ్ఞాపకాలకు ప్రతీక. తర్వాత ఉప్పు, ఇది జీవితంలోని ఉత్సాహానికి ప్రతీకగా ఉంటుంది. కారం, మనం సహనాన్ని కోల్పోయే పరిస్థితులకు కారం ప్రతీక అని చెప్పవచ్చు. ఇక పులుపు, చింతపండు, ఇది నేర్పుగా వ్యవహరించే తీరుకు ప్రతీకగా ఉంటుంది. తర్వాత ఆఖరి రుచి వగరు, దీనికి పచ్చి మామిడిని ఉపయోగిస్తాం. ఇది జీవితంలో కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రతీకగా నిలుస్తుంది. ఇలా ఈ 6 రుచులు మన జీవితంలోని 6 అనుభవాలకు ప్రతీకలుగా నిలుస్తాయి. కనుకనే ఈ 6 రుచుల సమ్మిళితమైన ఉగాది పచ్చడిని మనం ఈరోజు తింటామన్నమాట. బాగుంది కదా. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.